ఈ దేశ చరిత్రలో రెండు. పార్యానగర్ డంపు యార్డును వెంటనే ఆపాలంటూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ 152 ఎకరాలలో డంపు యార్డు నిర్మాణాన్ని ఖండిస్తున్నామన్నారు. మరో లగచర్ల ఘటనకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. నూట 52 ఎకరాల్లో ఏదైతే డంప్ యార్డ్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రైతుల పక్షాన, అక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్యారానగర్ అనే విలేజ్ ఏ విధంగా ఉందంటే మొత్తం చుట్టూరా అడవి మధ్యలో ప్యారానగర్ విలేజ్ ఉంది. అసలు ప్యారానగర్ విలేజ్ ఉంది అన్న విషయం కూడా బయట ప్రపంచానికి తెలియనటువంటి పరిస్థితిలో ఉందంటే అడవి మధ్యలో మంచి వాతావరణంలో ఈ గ్రామం ఉంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి రైతులు, నల్లవల్లి కొత్తపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రైతులంతా కూడా మరి మంచి వ్యవసాయం చేసుకొని కూరగాయలు పండించి వాళ్ళ జీవనోపాధికి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి అనుకోకుండా సడన్గా రాత్రికి రాత్రి మొన్న నైట్ మరి పోలీస్ బలగాలతోని వందల సంఖ్యలో మన వెహికల్స్ జిహెచ్ఎంసీ వెహికల్స్ తీసుకొని వచ్చి మరి అక్కడ లోకల్గా ఉన్నటువంటి గుమ్మడిదల్ల, అన్నారం, అదేవిధంగా మళ్ళా నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారానగర్ పక్కన ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి మరి అక్కడ ప్యారానగర్లో ఈ డంప్ యార్డ్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. నేను అడుగుతా ఉన్నాను, మేము ఏదైనా పనులు చేయాలంటే ఎన్నికల కోడ్ ఉంది అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు ఇక్కడ ప్యారానగర్లో డంప్ యార్డ్ నిర్మాణానికి కోడ్ అడ్డు రావట్లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. దానిపైన స్టేటస్కో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు కూడా ఉన్నారు. ఇక్కడ వీళ్ళంతా కూడా రైతులే. మరి అక్కడ ప్యారానగర్కి సంబంధించినటువంటి మరి దాదాపు 770 ఎకరాలు 1 నుంచి 63 సర్వే నంబర్లో ఉన్నటువంటి రైతులు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి సర్వే చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చిన, స్టేటస్కో ఇచ్చిన దాన్ని పట్టించుకోకుండా మరి పోలీస్ దిగ్బంధంలో ఆ 3 గ్రామాలను పెట్టి 144 సెక్షన్ పెట్టి బయట నుంచి ఎవరిని లోపలికి వెళ్ళకుండా, లోపల వాళ్ళని ఎవరిని కూడా బయటికి వెళ్ళకుండా చూస్తూ మరి ఈ యొక్క పోలీస్ పహారాలో డంప్ యార్డ్ నిర్మాణం చేపట్టడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని మనమందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది.